నా ఎలా ఉన్నారు చంటి గారు? బాగున్నాయండి. ఏం జరుగుతున్నది? పెద్దల దయ వల్ల, ఇండస్ట్రీ దయ వల్ల బాగున్నాను. అవునా? ఇండస్ట్రీ దయ్యం ఉంది. మీరు ఈ మధ్య అసలు సినిమాలు చేయడం మానేశారు. ఏం దయ్యం ఉన్నట్టు? చేసినా చేయకపోయినా చేస్తూ ఉన్నాం. ఇంకా రన్నింగ్ లోనే ఉన్నాం కాబట్టి ఇండస్ట్రీ ఇంకా మనల్ని ఎక్కడో చోట కాపాడుతున్నట్టే లెక్క. అంతేనా? టోటల్ గా రిటైర్డ్ అయిపోతే ఏ ఊరు వెళ్ళి సపరేట్ అయిపోవాలి. అట్లా కాదుగా, నేను డిసైడ్ అయిపోయాం కదా అని దూరం అవ్వలేదు. తల్లిదండ్రుల తర్వాత ఇండస్ట్రీ కాబట్టి మనం బతుకున్నంత కాలం ఇండస్ట్రీ మనతోటి పాటు ఉంటుంది. అది ఇది కరెక్ట్ ఫిలాసఫీ. బట్ ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మీరు సినిమా తీసి చాలా కాలం అయింది. అలాగని మళ్ళీ హీరోలందరూ మీకు బాగా పరిచయస్తులే. దానికి ఏంటి ప్రాక్టికల్ గా కారణం చెప్పమంటే ఏం చెప్తారు సార్? అంటే నేను ఈ గ్యాప్ రావడానికి ఒక మెయిన్ రీజన్, నేను ఒక సినిమా చాలా మంది వద్దన్నా కానీ బలవంతంగా ఒక సినిమా చేశాను. ఆ సినిమాలో కీర్తి సురేష్ని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేసిన సినిమా అది తెలుగులో. ఇది మన మహానటి కీర్తి సురేష్ని ఇంట్రడ్యూస్ చేసిన సినిమా, తెలుగు సినిమా. ఓకే. దాంట్లో నరేష్, సీనియర్ నరేష్ కొడుకు వాళ్ళ అబ్బాయి హీరోగా పెట్టి చేసిన సినిమా. ఆ సినిమా తర్వాత నాకు అది రిలీజ్ చేయలేదు. కారణాలు ఏదేవైనా కానీ అక్కడ నాకు కొంత గ్యాప్ వచ్చింది. దాని తర్వాత నేను ఒక పెద్ద హీరో కూడా ట్రావెల్ అవుతా ఉన్నా. ఆ ట్రావెలింగ్లో వాళ్ళు నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, అరే ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నావు, నీకు మా ఆవిడతో ఈ సినిమా మనం చేయాలి, నీకు చేస్తాడు. అయితే ఈ లోపల నువ్వు ఈ చిన్న సినిమాలు కానీ ఇట్లాంటివి నువ్వు చేస్తే కాన్ఫిడెంట్గా ఉంటే 100% హిట్ అవుతుందని చేయాలి. లేదనుకుంటే అది చెయ్యొద్దు. ఈ పెద్ద సినిమా అయ్యేదాకా ఇంకో సినిమా జోలికి వెళ్ళొద్దు. సిచ్యువేషన్స్ అన్ని ఎవ్రీడే మారిపోతా ఉన్నాయి. ముందు సినిమా హిట్ అవుతే ఒకలాగా వస్తున్నారు బయ్యరు, ఫ్లాప్ అవుతే ఒకలాగా ఉంటున్నారు బయ్యర్స్. అట్లాగే హీరోల దగ్గర నుంచి డైరెక్టర్ల దాకా కూడా, హీరోలు కూడా ఏంటి, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్కి ఇచ్చిన ఆపర్చునిటీ ఫ్లాప్ ప్రొడ్యూసర్కి ఇవ్వడు. ఆబ్వియస్లీ ఎవరైనా అంతే, నేనైనా అంతే, నువ్వైనా అంతే, ఇంకొకరు ఎవరైనా మీరైనా అందరూ అలాగే ఉంటారు. ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒక పెద్ద హీరో చేస్తాను అని ఒక కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత అతను కాదని మళ్ళీ ఇంకో సినిమా చేసి చేతులు కాల్చుకునే గల అతని వెనకాల ట్రావెల్ చేస్తే 2 రోజులు కాదు 4 రోజులు లేట్ అయినా మనం సేఫ్గా ఉంటాం, కంఫర్టబుల్గా ఉంటాం, 100% మళ్ళీ మన ఫ్రేమ్లో ఉంటాం అనే దీంతో అతనితో ట్రావెల్ అవటం వల్ల ఈ డిలే అవుతుంది. ఈ గ్యాప్ రావడానికి రీజన్ అదే రీజన్. అనుకోకుండా నేను ట్రావెల్ అవుతున్న హీరో ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్లో ఉన్నాడు. ఎవరండి ఆ హీరో? మీకు అర్థం తెలియదు ఏముంది, పాన్ ఇండియాలో ఇప్పుడు యంగ్ బ్యాచ్ లో ఎవరున్నారు అంటే మేము విన్నంత వరకు, నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్ గారు అని అయ్యి ఉండొచ్చు. బన్నీ వెనకాలే తిరుగుతున్నా. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండని చేస్తాడని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అతనికి నాకు ఉన్న ఇంటిమేషన్ కానీ, ఆ రిలేషన్ కానీ, ఫ్యామిలీ బాండింగ్ కానీ, సో నాకు ఉంది. కాబట్టి ఇవాళ కాకపోతే రేపు ఎప్పుడైనా ఇంకొకరితో ఎవరితో ఒకరితో క్లబ్ చేశానే చేస్తాను. అది అయితే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అందుకోసం నేను అది ట్రావెల్ అవుతా ఉన్నా. అది ఎప్పుడైనా కానీ చేస్తాడు అతను, నాకు ఆ నమ్మకం ఉంది. అదే మాట నాకు కూడా చెప్పాడు ఇలా ఇచ్చి. సో అలాంటప్పుడు నేను రెగ్యులర్ టచ్ లోనే ఉన్నాను తనతోటి. సో ఇవాళ నంబర్స్ మారిపోయినాయి. ఇంత ముందులాగా 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు సినిమాలు కాదు. ఇవాళంతా ఏమైంది, 3 సినిమాలు అయిపోతున్నాయి. అంటే ఒకటి తర్వాత 3 సినిమాలు, లేదంటే ఒకటి తర్వాత అట్లా అలా నంబర్స్ అలాంటి నంబర్స్ మారిపోయినప్పుడు ఇవాళ ఆ స్టేజ్ సినిమా చేయాలని అంటే నేను ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు. ఫైనాన్షియల్గా కరెక్ట్. ఇవాళ సినిమా అనేది మనం చెయ్యాలి అని అనుకుంటే, అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మనం పెట్టే స్తోమత ఏంటి. 10 కోట్లు పెట్టి సినిమా చేయాలంటే 5 కోట్లు పోవటానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి ఇవాళ ఉన్న పొజిషన్లో. 10 కోట్లు పెట్టి సినిమా తీస్తే 5 కోట్లు పోయినాయి, ఈ 5 కోట్లలోనే వెనక్కి వస్తాయి అనే అదే ముందు ఫైనాన్షియల్గా 5 పోతే మనం తట్టుకోగలమా లేదా అనే మైండ్ సెట్ తోటి సినిమా స్టార్ట్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, పెద్ద హీరోలతో సినిమా చేస్తే 300 కోట్ల నుంచి 800 కోట్ల దాకా అవుతుంది. దాంట్లో అది మనం సేఫ్ అవుతామా? అట్లీస్ట్ ఒక 25% అయినా రిలీజ్ రోజున ఏ కారణం చేత అయినా మనం చేసే హీరో సినిమా ముందు కనుక సరిగా ఆడకపోతే, లేదు మన దగ్గర కొన్న బయ్యరు మన ముందు 2 సినిమాలు చెత్త సినిమాలు కొన్ని ఫ్లాప్ అవుతాయి, ఫుల్ఫిల్ చేస్తాడా లేదా?
అది హీరో సినిమా ఆడిందో ఆడలేదు పక్కన పెట్టండి. ఈవెన్ బయ్యర్ సినిమా కూడా మన ముందు కొన్నవాడు అటు హిట్లు అవుతే మన కమిట్మెంట్ కరెక్ట్ గా తీసుకొచ్చి ఆనర్ చేస్తాడు. అవును. నేను సక్సెస్ లో ఉన్నాను, నేను ఏది పట్టుకుంటే అది బంగారం కదా అని చెప్పి. వాడు లాస్ లో ఉంటే దాని ఎఫెక్ట్ కూడా ప్రొడ్యూసర్ గా పడుతుంది. కరెక్ట్. హీరో సినిమా లాస్ అయినా దాని ఎఫెక్ట్ కూడా ప్రొడ్యూసర్ గా పడుతుంది. కరెక్ట్. సో ఇది ఏమవుతుంటే తల్లి కన్నా 10 మంది పిల్లల్లో ఏది బాగుపోయినా తల్లిదండ్రుల మీద పడుతున్నట్టుగా సినిమా ఇండస్ట్రీలో లైట్ మ్యాన్ దగ్గర నుంచి ఒకసారి సినిమా స్టార్ట్ అయ్యి రిలీజ్ అయ్యేటప్పటికి లైట్ మ్యాన్ దగ్గర నుంచి హీరో వరకు ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా ఎవరి వల్ల ఏదైనా హిస్టరీ ఇదంతా ఎండ్ ఆఫ్ ది డే ఇట్ గోస్ టు ప్రొడ్యూసర్ కి ఎఫెక్ట్ చేస్తుంది. సో అప్పుడు ఏమైనా ఇవన్నీ ఆలోచించుకుని ఇట్లన్నిటికి తట్టుకుని ఇట్లన్నిటిని ఫేస్ చేసి సినిమా చేయడానికి ప్రిపేర్ అవ్వాలి వాళ్ళ డేస్. మొన్నటి దాకా ఓటీటీ అన్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.